అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం. ఒకసారి రమణ మహర్షుల వారు సాయంత్రం సమయంలో ఆశ్రమంలో కూర్చొని ఉన్నారు. ఆయన్ని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు. కొంతమంది భక్తులు మాత్రం ఆయన బోధనల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఆ భక్తులలో ఒక భక్తుడు రమణ మహర్షిని ఉద్దేశించి, స్వామి, నేను ఎంతగా ప్రార్థన చేసినా, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు చేసినా ఆ దేవుడు నన్ను కరుణించట్లేదు అని అన్నాడు. దానికి రమణ మహర్షుల వారు విశ్వాసం, శరణాగతి అనేవి రెండు విషయాలు దేవుణ్ణి తొందరగా భక్తుడి వద్దకు తీసుకెళ్తాయి. అయితే ఆ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒక కంటితో చూసే దృశ్యానికి రెండు కళ్ళతో చూసేదానికి స్పష్టతలో తేడా ఉంటుంది. కానీ ఎక్కువ మంది దానితో మాత్రమే దేవుణ్ణి కొలుస్తుండడం వల్ల ఆయన చేసే సహాయం ఆలస్యం అవుతుంది. తమాషా ఏంటంటే, ప్రార్థన తర్వాత గొప్ప జ్ఞానులకు మళ్ళీ అంతా దైవేచ్ఛ అనే పదాన్ని పలుకుతున్నారు. అడిగింది దేవుడు తీర్చలేదంటే మీరు దైవేచ్ఛను అంగీకరించడం వల్లనే అని గ్రహించండి. సాయం చేసినా చేయకున్నా కూడా విశ్వాస శరణాగతులను విడవకూడదు. కోరుకున్నది వెంటనే జరగాలని ప్రార్థిస్తే శరణాగతి లోపించినట్లు. అలా కాకుండా నాకు అర్హత ఉంటేనే కోరింది లభిస్తుంది అనుకొని హృదయపూర్వకంగా నమస్కరించి దేవుని తీర్పు కోసం ఎదురు చూస్తే అది నిజమైన శరణాగతి అనిపించుకుంటుంది. మీకు ఏం కావాలో, ఎప్పుడు కావాలో అనే విషయాలు దేవుడికి తెలుసు కదా అంటూ వివరించారు మహర్షుల వారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.